దాసరి నారాయణరావుకి తన భార్య దాసరి పద్మ అంటే ఎంతో ప్రేమ, అభిమానం. దాసరి పద్మ మరణించినప్పుడు దాసరి గారు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఒంటరితనాన్ని అనుభవించారు. దాసరి ఆరోగ్యం పాడవడానికి తన భార్య లేదనే మానసిక క్షోభ కూడా ఒక కారణమని చెబుతుంటారు. ఎంతో మంది ప్రేమ జంటలకు దాసరి పద్మ, దాసరి నారాయణరావుల ప్రేమ ఆదర్శంగా నిలుస్తుంది. వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం. ఆ ప్రేమ కథ కూడా సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్కు తరలి వెళ్తున్న సమయం. దాసరికి మద్రాసు కంటే హైదరాబాద్ అంటేనే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే హైదరాబాద్కు ముందుగా వచ్చి ఉద్యోగం చేసుకుంటూ సినిమాల్లో ప్రయత్నాలు చేసేవారు. మొదట కొన్ని కంపెనీల్లో ఉద్యోగిగా పనిచేస్తూనే నాటకాలు కూడా వేసేవారు. హైదరాబాదులోని వివిధ సభల్లో వందలాది నాటకాలు వేసి ఎందరినో మెప్పించారు. ఇలా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో తన సొంత ఊరైన పాలకొల్లుకు వెళ్లవలసి వచ్చింది ఒకసారి. ఆ సమయంలో తన చెల్లెలికి గాజులు కొందామని పాత బస్తీకి వెళ్లారు దాసరి. అక్కడ షాపువాడు మీకు ఏ సైజు గాజులు కావాలి అని అడిగినప్పుడు ఏమి చెప్పాలో అర్థం కాక తన పక్కన గాజులు కొంటున్న అమ్మాయిని చూపించి ఈ చేతి సైజు గాజులు కావాలని చెప్పాడంట. ఆ అమ్మాయికి కూడా నాటకాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే మీరు నాటకాలు వేస్తారు కదా, మీవి చాలా చూశాను, చాలా బాగున్నాయంటూ చెప్పుకొచ్చింది. అలా అక్కడ కలిసిన ఆ అమ్మాయే పద్మ. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమతోనే పెళ్లి చేసుకోవాలనే గమ్యం వైపు నడిచారు. పెళ్లికి పద్మ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, కానీ దాసరి నారాయణరావు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయినా సరే పద్మనే పెళ్లి చేసుకున్నారు. ఇంతలా పద్మను ప్రేమించిన దాసరి పద్మ మరణించిందనే విషయాన్ని జీర్ణించుకోవడానికి చాలా కాలం పట్టింది. దాసరికి తన భార్య పద్మ అంటే ఎంత ప్రేమ అంటే పద్మ సమాధి ప్రక్కనే తాను మరణించిన తర్వాత కూడా తన పార్థివ దేహానికి సమాధి కట్టాలని, ఇక్కడే అంత్యక్రియలు చేయండి ఎప్పుడూ తన సన్నిహితుల దగ్గర చెప్పేవారంట. ఆ ప్రేమ కథ, దాసరి గారు చెప్పిన మాటలు, ఆయన ఇక మన మధ్య లేరు అన్నప్పుడు ప్రతి క్షణం ఆ విషయాలు గుర్తుకొచ్చి కలచివేస్తోందని, వారిద్దరూ మాకు తల్లిదండ్రులతో సమానమని ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు గత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.